వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 1 గురించి. ఈ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ 101 ఏసీని చూడబోతున్నాం. ఈ గ్రేట్ కౌన్సిల్ యొక్క పని ఏమిటి అంటే, ఇప్పుడున్న 7 కింగ్డమ్స్కి రాజు కింగ్ జెహెరిస్. ఈ కింగ్ జెహెరిస్కి ఉన్న వారసులందరూ కూడా అనుకోని కారణాల వల్ల చనిపోతారు అండ్ ఇతనికి ఆరోగ్యం కూడా బాగోదు. సో ఇతను ఎన్ని రోజులు బతుకుతాడో కూడా ఎవరికీ తెలియదు. కింగ్ జెహెరిస్ చనిపోయిన తర్వాత ఈ సింహాసనం ఎవరికి వెళ్ళాలి అని డిసైడ్ చేయడానికి ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాడు కింగ్ జెహెరిస్. సో ఈ కౌన్సిల్ యొక్క పని ఏమిటి అంటే, కింగ్ జెహెరిస్ తర్వాత ఎవరికి ఈ సింహాసనం చెందాలి అని నిర్ణయించడం ఈ కౌన్సిల్ యొక్క పని. సో ఇలా ఈ గ్రేట్ కౌన్సిల్ వాళ్ళ కాబోయే రాజుగా విసెరిస్ టార్గెరియన్ ఎంచుకుంటారు. కానీ చెప్పుకోవాలి అంటే విసెరిస్ టార్గెరియన్ కన్నా అన్ని విధాలుగా అర్హురాలైన రైనీస్ టార్గెరియన్ని ఎంచుకోవాలి. కానీ తను ఆడది కావడం వల్ల ఒక ఆడదాని చేతిలో ఈ రాజ్యం మొత్తం పెట్టడం ఇష్టం లేక ఈ కౌన్సిల్ మొత్తం కలిసి విసెరిస్ టార్గెరియన్కి పట్టం కడుతుంది. సో ఇలా విసెరిస్ టార్గెరియన్ ఈ 7 కింగ్డమ్స్కి రాజుగా మారిపోయాడు. మరియు అప్పటి నుండి రైనీస్ టార్గెరియన్కి ద క్వీన్ హూ నెవర్ వాస్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇలా విసెరిస్ టార్గెరియన్ కింగ్ అయిన 9 సంవత్సరాల తరువాత మళ్ళీ స్టోరీని పికప్ చేయబోతున్నాం. ఇప్పుడే నెక్స్ట్ సీన్లో ప్రిన్సెస్ రైనీరియా ఎంట్రీ ఉంటుంది. ప్రిన్సెస్ రైనీరియా తన డ్రాగన్ పైన ఎంట్రీ ఇస్తుంది. తన డ్రాగన్ పేరు సైరాక్స్, ద ఎల్లో కలర్ డ్రాగన్, ద గోల్డెన్ డ్రాగన్ అని అంటూ ఉంటారు. ప్రిన్సెస్ రైనీరియాకు డ్రాగన్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అతి చిన్న వయసులోనే, కేవలం 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండే డ్రాగన్ రైడింగ్ అనేది మొదలుపెట్టింది ప్రిన్సెస్ రైనీరియా. ఇలా డ్రాగన్ రైడింగ్ తర్వాత ప్రిన్సెస్ రైనీరియా తన ఫ్రెండ్ అయిన ఆలిసెంట్ హైటవర్ని తీసుకొని వాళ్ళ మదర్ని చూడడానికి వెళ్తుంది. ప్రిన్సెస్ రైనీరియా యొక్క మదర్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఏ క్షణంలోనైనా ఒక బిడ్డకు జన్మనివ్వచ్చు. సో ఇలా ప్రెగ్నెంట్గా ఉన్న తన మదర్ని చూసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కింగ్ విసెరిస్ ఆల్రెడీ ఒక మీటింగ్లో ఉంటాడు. తను ఆల్రెడీ లేట్గా అటెండ్ అయినా కానీ తనని ఏమీ కూడా అనడు. ఎందుకంటే కింగ్ విసెరిస్కి తన కూతురు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అండ్ చాలా అపురూపంగా చూసుకుంటాడు. కింగ్ విసెరిస్కి తన కూతురు అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అతనికి కొడుకులు లేరు అనే ఒక వెల్తీ భావం ఎప్పుడూ కూడా ఉంటుంది. తన తర్వాత తన రాజ్యం తీసుకువెళ్ళడానికి, తన నేమ్ని క్యారీ చేయడానికి ఎటువంటి వారసుడు లేడు అని ఎప్పుడు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా మగపిల్లాడని గట్టిగా నమ్ముతాడు. అందుకోసం అని చెప్పేసి ఒక టోర్నమెంట్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితే అతన్ని వారసుడిగా ప్రకటిస్తాడు. అండ్ ఈ టోర్నమెంట్ చూడడానికి వచ్చే సామంతరాజులందరినీ పిలిచి వాళ్ళందరితో కూడా ఈ పుట్టిన చిన్న పిల్లాడికి ప్రతిజ్ఞ చేయిస్తాడు. వాళ్ళ ఫియాలిటీ మొత్తాన్ని కూడా ప్రతిజ్ఞ చేపిస్తాడు. ఈ మీటింగ్లో కింగ్ విసెరిస్తో పాటు మరొక 2 ముఖ్యమైన క్యారెక్టర్లు ఉంటారు. అందులో మొదట సర్ అటో హైటవర్. సర్ అటో హైటవర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్, అంటే ఈ రాజుకి ముఖ్యమంత్రి లేకుంటే మహామంత్రి పొజిషన్ లాంటిది. అండ్ ఇతను చాలా కన్నింగ్ వ్యక్తి. అంతేకాకుండా ప్రిన్సెస్ రైనీరియాకి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆలిసెంట్ హైటవర్, ఆమెకి ఇతను ఫాదర్. సో ఇలా ఆలిసెంట్ హైటవర్ అండ్ ప్రిన్సెస్ రైనీరియా, కింగ్ అండ్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్, వీళ్ళిద్దరు కూతుళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ షోలో. అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరు అంటే లార్డ్ కోల్రస్ వెలారియన్. ఇతను రైనీస్ టార్గెరియన్ యొక్క హస్బెండ్. అంతేకాకుండా ఇతను కూడా వెలీరియన్ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే ఇతని హెయిర్ కూడా చాలా వైట్గా ఉంటుంది టార్గెరియన్స్ లాగానే. కానీ వీళ్ళకు డ్రాగన్స్ ఏమీ కూడా ఉండవు. వీళ్ళకున్న మెయిన్ పవర్ ఏమిటి అంటే, వీళ్ళకు చాలా షిప్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇతని పేరు సీ స్నేక్ అనే బిరుదు కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడున్న టార్గెరియన్స్ అందరికన్నా కానీ ఇతను వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనరబుల్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీన్లో మనం డేమాన్ టార్గెరియన్ని చూడబోతున్నాం. డేమాన్ టార్గెరియన్ని ఈ సీన్లో చూసినట్టయితే ఇతను ఐరన్ థ్రోన్ పైన కూర్చొని కనిపిస్తాడు. ఇలా ఇతను కూర్చోవడానికి కారణం ఏమిటి అంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కింగ్ విసెరిస్కి కొడుకులు లేరు. సో ఇతనికి ఎలాంటి వారసులు కూడా లేరు. సో ఇప్పుడు ఇతని కొడుకులు లేరు కాబట్టి దీని తర్వాత రాజ్యం మొత్తం కూడా ఇతని తమ్ముడైన డేమాన్ టార్గెరియన్కే వస్తుంది. సో అందుకని చెప్పేసి తనకు ఎలాగూ ఈ రాజ్యం తనదే అని మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు డేమాన్ టార్గెరియన్. అందుకే అతను ఐరన్ థ్రోన్ పైన కూర్చొని ఉంటాడు. అండ్ డేమాన్ టార్గెరియన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అతను మంచివాడా చెడ్డవాడా, ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తాడో, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికి కూడా తెలియదు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా తనున్న సీన్లు అన్నీ కూడా మాస్ ఎలివేషన్స్తో ఉంటాయి.
ఇదే సీన్లో డేమాన్ టార్గేరియన్ ప్రిన్సెస్ రైనీరియాకి ఒక వెలీరియన్ నెక్లెస్ ఇస్తాడు. ఈ వెలీరియన్ స్టీల్ నెక్లెస్కున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళందరూ ఉండేది కూడా వెస్టరోసి రాజ్యం. కానీ వాస్తవానికి చెప్పుకోవాలంటే టార్గేరియన్స్ వెస్టరోస్కి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు వెలీరియా అనే ఒక మ్యాజికల్ ప్రదేశానికి చెందిన వాళ్ళు. కానీ అది కొన్ని వందల సంవత్సరాల ముందు అది అంతమైపోయింది. అక్కడ చాలా మ్యాజికల్ ఐటమ్స్ ఉంటూ ఉండేవి. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ రేరెస్ట్ ఐటమ్ ఏమిటి అంటే వెలీరియన్ స్టీల్. సో ఈ వెలీరియన్ స్టీల్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అండ్ ఈ టార్గేరియన్స్కి దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు డేమాన్ టార్గేరియన్ దగ్గర డార్క్ సిస్టర్ అనే ఒక కత్తి ఉంటుంది, అది కూడా వెలీరియన్ స్టీల్స్ వాడే. అండ్ అంతేకాకుండా కింగ్ విసేరిస్ దగ్గర కూడా బ్లాక్ ఫైర్ అని ఒక లెజెండరీ కత్తి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలీరియన్ స్టీల్. ఈ టార్గేరియన్స్ అందరూ కూడా వీళ్ళ వెలీరియన్ పూర్వీకులని తలుచుకోవడానికి అండ్ వీళ్ళకున్న ఈ ప్రౌడ్ చరిత్రని చూపించుకోవడానికి ఈ వెలీరియన్ స్టీల్స్ని వాడుతూ ఉంటారు. సో ఇలా వన్ ఆఫ్ ది మోస్ట్ రేరెస్ట్ మెటల్ని తీసుకుని వచ్చి ప్రిన్స్ డేమాన్ టార్గేరియన్ ప్రిన్సెస్ రైనీరియాకి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనం డేమాన్ టార్గేరియన్ని కమాండర్ ఆఫ్ ది సిటీ వాచ్గా చూడబోతున్నాం. అసలు సిటీ వాచ్ అంటే ఏమిటో చూద్దాం. ఈ కింగ్స్ ల్యాండింగ్ సిటీలో ఎలాంటి క్రైమ్ జరగకుండా చూసుకునే పోలీస్ ఫోర్స్, ఒక ఆర్మీ లాంటి ఫోర్స్ ఇది. కానీ ఈ డేమాన్ టార్గేరియన్ ఈ పొజిషన్లో లేకంటే ముందు వీళ్ళకి కనీస అవసరాలు అంటే యూనిఫామ్ కానీ, కనీసం వాళ్ళకి వాడే వెపన్స్ కానీ, వీళ్ళు వేసుకునే ఆర్మర్ కానీ ఎవ్వి కూడా లేవు. అండ్ వీళ్ళందరినీ చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళని కూడా క్రిమినల్స్ లాగే చూసేవారు ఈ ప్రజలందరూ కూడా. కానీ ఒక్కసారి ప్రిన్స్ డేమాన్ ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత, ఈ కమాండర్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కత్తులు అండ్ ఆయుధాలు అండ్ వాళ్ళకి కావాల్సిన ఆర్మర్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ అండ్ వాళ్ళకి సరిపడేంత జీతం ప్రొవైడ్ చేశాడు డేమాన్ టార్గేరియన్. ఇప్పటి వరకు అసలు సిటీ వాచ్ అంటే ఒక క్రిమినల్స్గా చూసిన ప్రజలందరూ కూడా వాళ్ళని ఒక రెస్పెక్ట్తో చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఇతను చేసిన ఈ పని వల్ల ఈ సిటీ వాచ్ అందరూ కూడా 2000 మంది సైన్యం మొత్తం కూడా ఇతనికి ఫియర్స్గా లాయల్గా ఉంటూ ఉంటారు. ఇతను ఏమడిగితే అది చేయడానికి రెడీగా ఉంటారు. ఇలా డేమాన్ టార్గేరియన్ కమాండర్ ఆఫ్ ది సిటీ వాచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న క్రైమ్ను మొత్తం కూడా ఉక్కుపదంతో తొక్కేస్తాడు. ఇతను ఇచ్చే శిక్షలు కూడా చాలా అంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయి. సో అందువల్ల ప్రజలందరూ కూడా వీళ్ళని గౌరవిస్తారు అండ్ క్రిమినల్స్ అందరూ కూడా చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఇతను తీసుకునే డెసిషన్స్ అన్నీ ఆన్ ది స్పాట్లో ర్యాష్గా తీసుకోవడం వల్ల ఇతని పైన చాలా కంప్లైంట్స్ అనేటివి కింగ్ విసేరిస్కి వెళ్తాయి. అండ్ ఇలా కంప్లైంట్ చేసే దాంట్లో మెయిన్ వ్యక్తి సర్ అట్టో హైటవర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సర్ అట్టో హైటవర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్. అండ్ సర్ అట్టో హైటవర్కి అండ్ డేమాన్ టార్గేరియన్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత శత్రుత్వం. వీళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరు అసలే పడదు. సో వీళ్ళకున్న ఈ విభేదాల కారణంగా డేమాన్ టార్గేరియన్ పైన సర్ అట్టో హైటవర్ కింగ్ విసేరిస్కి కంప్లైంట్ చేస్తాడు. కానీ కింగ్ విసేరిస్కి తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. అండ్ అంతేకాకుండా డేమాన్ టార్గేరియన్ కూడా తన అన్న అంటే చాలా ప్రేమ. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా చాలా ఒకరిపైన ఒకరు అభిమానంతో ఉంటూ ఉంటారు. అది ఇతను డేమాన్ టార్గేరియన్ ఎన్ని వైల్డ్ పనులు చేసినా కానీ తనకు కింగ్ విసేరిస్కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది తన తమ్ముడు అంటే. సో అందుకని చెప్పేసి డేమాన్ టార్గేరియన్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోడు కింగ్ విసేరిస్. సో నెక్స్ట్ సీన్లో మనం ప్రిన్స్ డేమాన్ టార్గేరియన్ని టోర్నమెంట్లో చూడబోతున్నాం. ఈ టోర్నమెంట్ ఏమిటి అంటే జోస్టింగ్ అంటూ ఉంటాం. దీంట్లో గుర్రం పై నుంచి ఒకరినొకరు కిందికి తోసివేయడం ఉంటుంది. అండ్ ఈ టోర్నమెంట్లో ప్రిన్స్ డేమాన్ టార్గేరియన్ కూడా పాల్గొంటాడు. అండ్ అప్పుడే మనం చూడొచ్చు ఈ కింగ్స్ ల్యాండింగ్ ప్రజలందరూ కూడా ప్రిన్స్ డేమాన్ని చాలా అభిమానంతో చూస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా కింగ్ విసేరిస్ కూడా తన తమ్ముడిని చూసి గర్వంగా మురిసిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ప్రిన్స్ డేమాన్ టార్గేరియన్ ఈ టోర్నమెంట్లో తన ఆపోనెంట్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు చూసి సర్ అట్టో హైటవర్ యొక్క కొడుకుని ఎంచుకుంటాడు. సో ఎందుకు అంటే తన కొడుకుని ఓడగొట్టి సర్ అట్టో హైటవర్కి అవమానంకి గురి చేయాలి అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తాడు. కేవలం ఈ సర్ అట్టో హైటవర్ కొడుకుని ఓడగొట్టడమే కాకుండా ఇలా గెలిచిన తర్వాత అక్కడ ఉన్న కోర్ట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఫేవర్ అనేది తీసుకునే ట్రెడిషన్ ఉంటుంది. ఈ ట్రెడిషన్లో భాగంగా ప్రిన్సెస్ రైనీరియా దగ్గర నుండి తీసుకోకుండా అక్కడే కూర్చున్న ఆలిసెంట్ హైటవర్ నుంచి ఈ ఫేవర్ తీసుకుంటాడు. సో సర్ అట్టో హైటవర్కి పుండు మీద కారం జల్లినట్టు తన కొడుకుని ఓడగొట్టడమే కాకుండా తన స్వంత కూతురు నుండే ఈ ఫేవర్ని తీసుకుంటాడు. సో ఇలా దొరికిన ప్రతి ఛాన్స్లో కూడా సర్ అట్టో హైటవర్ని రెచ్చగొడుతూ ఉంటాడు ప్రిన్స్ డేమాన్ టార్గేరియన్. ఇలా ఈ టోర్నమెంట్ జరిగే సమయంలోనే
కింగ్ విసేరిస్ యొక్క వైఫ్కి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. కానీ తనకేమిటి అంటే ఈ చైల్డ్ బర్తింగ్ కాంప్లికేషన్స్ వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు సిజేరియన్ ప్రాసెస్ చేసి ఆ బిడ్డని బయటకు తీయకపోతే వీళ్ళిద్దరూ కూడా చనిపోతారు. లేకుంటే ఆ సిజేరియన్ ప్రాసెస్ చేస్తే తన వైఫ్ చనిపోతుంది కానీ తన కొడుకు బతుకుతాడు. సో ఈ విషయం అర్థం చేసుకున్న కింగ్ విసేరిస్ తన కొడుకుని బతికించుకోవడానికి నిర్ణయం తీసుకుంటాడు. ఈ సిజేరియన్ ప్రాసెస్ వల్ల చేసి ఈ కొడుకుని అనేది ప్రాణాలతో బయటకు తీస్తారు. సో దానివల్ల తన వైఫ్ అనేది చనిపోతుంది. ఇది మాత్రం నా ఫేవరెట్ డీటెయిల్. ఏమిటి అంటే కింగ్ విసేరిస్కి కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇద్దరు వారసులు ఉండబోతున్నారు. ఒకటి ఇతని తమ్ముడు అండ్ ఇప్పుడు ఇతనికి పుట్టబోయే కొడుకు. అండ్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ టైంలో ఒకతను పురిటిలో ఉంటాడు, ఇంకొకతను టోర్నీలో ఉంటాడు. అండ్ ఈ డేమన్ టార్గేరియన్ ప్లే చేస్తున్న ఈ టోర్నీ షేప్ కూడా ఈ వెజైనా షేప్లో ఉంటుంది. సో ఇక్కడ ఇతని కొడుకు అయితే ఎలాగైతే పురిటి నొప్పులతో బయటకు వస్తున్నాడో బతికి, సో ఆల్మోస్ట్ అలాగే ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ కూడా ఈ వజైనా షేప్లో ఉన్న ఈ టోర్నమెంట్లో ఒక విజేతగా నిలవబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ గెలిచాడు అనుకున్న టైంలో సర్ క్రిస్టియన్ కోల్ అతన్ని ఓడిస్తాడు. సో ఇలా వన్ ఆఫ్ ద ఈ వారసులు ఎవరైతే ఉన్నారో ఓడిపోతాడు. అండ్ అంతేకాకుండా తన తల్లి చనిపోయినప్పటికీ కూడా ఈ కింగ్ విసేరిస్ కొడుకు బతికాడు అని అనుకున్నప్పటికీ కూడా అతను కూడా పుట్టిన తర్వాత కొద్దిసేపటికి అతను కూడా చనిపోతాడు. అండ్ ఈ సీన్ షోలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇద్దరు కూడా చాలా సిమిలర్గా ఉంటారు. అతను బయటకి వచ్చిన వెంటనే ఆ చిన్న బేబీ ఏడుస్తూ ఉంటుంది. అండ్ టోర్నమెంట్లో ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ కూడా విజయంతో అరుస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ గెలిచిన అన్న కాన్ఫిడెన్స్తో అరుస్తూ ఉంటాడు. కానీ కొద్దిసేపటికి సర్ క్రిస్టియన్ కోల్ చేతిలో ప్రిన్స్ డేమన్ ఓడిపోతాడు. అండ్ విధి చేతిలో ఆ పుట్టిన బిడ్డ కూడా చనిపోతూ ఉంటుంది. ఇలా ఒకే రోజులో తన వైఫ్ని అండ్ తన పుట్టిన బిడ్డని ఇద్దరిని కోల్పోయిన కింగ్ విసేరిస్ చాలా గ్రీఫింగ్ స్టేజ్లో ఉంటాడు, డిప్రెషన్ స్టేజ్లో ఉంటాడు. సర్ అటో హైటవర్ ఇతనుకున్న ఈ గ్రీఫింగ్ స్టేజ్ని కూడా తనకు అడ్వాంటేజ్గా వాడుకుంటాడు. ఈ గ్రీఫింగ్ స్టేజ్ని కూడా ఆ కింగ్కి తను ఇంకా ఎలా దగ్గర అవ్వాలి అని వాడుకుంటాడు. అది ఎలా అంటే సర్ అటో హైటవర్ అయిన స్వంత కూతురైన ఆలిసెంట్ హైటవర్ని కింగ్ దగ్గరికి పంపిస్తాడు తనకు దగ్గర కావాలి అని చెప్పేసి. కేవలం తన గ్రీఫ్ని ఎక్స్ప్లాయిట్ చేసి దగ్గర అవ్వడమే కాకుండా ఆ కింగ్ని అండ్ ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ని అన్నదమ్ములు ఇద్దరిని కూడా ఈ దూరం చేయడానికి ఈ గ్రీఫ్నే వాడుకుంటాడు సర్ అటో హైటవర్. సర్ అటో హైటవర్ కింగ్ విసేరిస్కి ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ తనకున్న ఆఫీసర్లందరికీ కూడా ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు కింగ్ విసేరిస్కు పుట్టిన వారసుడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు తనకి ఎలాగూ ఈ రాజ్యం ఈ సింహాసనం మొత్తం కూడా వారసుడిగా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్కే వస్తుంది. సో అందుకని చెప్పేసి డేమన్ టార్గేరియన్ వీళ్ళందరికీ కూడా పార్టీ ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా చనిపోయిన వారసుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక్కరోజు వారసుడు హైర్ ఫర్ ఎ డే అని ఒక బిరుదు ఇచ్చాడు అని సర్ అటో హైటవర్ కింగ్ విసేరిస్కి చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న కింగ్ విసేరిస్ కోపంలో తన తమ్ముడిని పిలిచి ఏమంటారు ఈ కింగ్స్ ల్యాండింగ్ నుంచి బహిష్కరిస్తాడు. సో ఇలా సర్ అటో హైటవర్ డేమన్ టార్గేరియన్ను అండ్ కింగ్ విసేరిస్ని ఇద్దరిని కూడా దూరం చేశాడు. కానీ ఇక్కడ ఉన్న ఒక చిన్న డౌట్ ఏమిటి అంటే ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ నిజంగా అలా అన్నాడా? ఆ సీన్ జరిగేటప్పుడు కూడా కరెక్ట్ ఈ డైలాగ్ చెప్పేటప్పుడే ఆ సీన్ అనేది అక్కడ కట్ చేస్తూ ఉంటారు. సో ఇది చూడాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ అనే ఉంటాడు. ఎందుకు అంటే అతనికి ఫీలింగ్స్ లేక కాదు, అతను ఏంటంటే చాలా ఇంపల్సివ్గా నోటికి ఏదొస్తే అది అనేస్తూ ఉంటాడు. మేబీ అలా అన్ని ఉంటాడు కానీ అతనికి కూడా తన అన్న అంటే చాలా ప్రేమగా ఉంటాడు. అండ్ ఆ పార్టీలో చూసినట్టయితే తను కూడా ఎంజాయ్ చేయకుండా చాలా మూడీగా ఉంటాడు. అంతేకాకుండా ప్రిన్సెస్ రైనీరియా కూడా తన మదర్ చనిపోయినప్పుడు బాధలో ఉన్నప్పుడు తనను కన్సోల్ చేసిన ఒకే ఒక్క వ్యక్తి డేమన్ టార్గేరియన్. సో డేమన్ టార్గేరియన్ బయటకు కనిపించే క్రూరుడే కాదు, ఇతనిలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి, లేకుంటే చాలా లేయర్స్ కూడా ఉన్నాయి ప్రిన్స్ డేమన్ టార్గేరియన్. సో ఇలా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ పైన కోపంతో ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ని తన వారసుడిగా తీసేసి తన కూతురైన ప్రిన్సెస్ రైనీరియా టార్గేరియన్ను వారసురాలుగా ప్రకటిస్తాడు. సో ఇప్పుడు ఒకవేళ ఇదే నిజమైతే ప్రిన్సెస్ రైనీరియా టార్గేరియన్ ఈ వెస్ట్రోస్ చరిత్రలో మొట్టమొదటి క్వీన్గా ఉండబోతుంది.
ఈ ఛాన్స్ రైనీస్ టార్గేరియన్కి వచ్చింది, కానీ ఆడది కావడం వల్ల తనకి సింహాసనం ఇవ్వలేకపోయింది ఆ గ్రేట్ కౌన్సిల్ ఎపిసోడ్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు ప్రిన్సెస్ రైనీరియాకి ఎలాంటి ఇబ్బందులు అవుతాయి, తను చివరిగా ఈ ఈ ఐరన్ థ్రోన్ సంపాదించుకుంటుందా, ఈ రాజ్యం తనకు దక్కుతుందా లేదో ఇది చూడాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి.